గద్దర్ తన ఆటపాటలతో ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గద్దర్ 78వ జయంతిని నిర్వహించింది. భవిష్యత్ తరాలు ఉద్యమం చేయడానికి గద్దర్ చరిత్ర స్ఫూర్తి అన్నారు ఉద్యమకారులు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, సిపిఐ నారాయణ, ప్రొఫెసర్ ఖాసిం, హరగోపాల్, సాంస్కృతిక శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల, సూర్యంతో పాటు గద్దర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నారు. వారి 78వ కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు పంపులు తిరుగుతూ వయ్యారంట గంగమ్మ ఉరుకులు ఏటిల ఊట సుడం చెలిమిల తెగలు చూడం. అన్ని బీసీ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఒక మన కుటుంబ సభ్యులు, ఒక మహనీయుడిని ఈ ప్రపంచానికి తెలంగాణ ఆశ, భాష, మన ప్రాంత వెనుకబడ్డ యొక్క మన పాట ద్వారా, వారికి ఉన్న కవిత్వం ద్వారా, సాహిత్యం ద్వారా గద్దర్ గారు ఎవరు అనే విధంగా గొప్పగా వారు కొన్ని సంవత్సరాలు వారి జీవితాన్ని, కుటుంబాన్ని పనంగా పెట్టి మన ప్రజల అట్టడుగు ప్రజల కోసం ఒక కవిగా, కళాకారుడిగా ఉన్నట్టు మహనీయుడికి చివరి వీడుకోల కోసం ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పటికీ మేము మా బాధ్యత నిర్వర్తించినాం. మరి దానిలో భాగంగా మీరు ఏదైతే కల్చరల్ సెంటర్కి సంబంధించిన విషయం లోపల ప్రభుత్వం తరఫున నేను మాటిస్తున్నా తప్పకుండా. ఎందుకంటే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి మాట్లాడడానికి ఏమి ఉందో మాకు తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఒక సామాన్య కార్యకర్తలు 2 సంవత్సరాల క్రితం నేను మా ధర్మపురి ప్రజలు ఆ లక్ష్మణ్ ఆశీస్సుతోని శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నేనున్నా. అనేక సందర్భంలో కూడా ఎస్సీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పాజిటివ్గా మాట్లాడినారు. ఈరోజు ఇంత గొప్ప మహనీయుడు గద్దర్ గారి యొక్క మీరు అడిగే ఏదైతే ఇష్యూ ఉన్నదో మా సూర్యం గారు కానీ, మా ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించిన గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు మీరు ఏదైతే అడుగుతున్నారో అది వెల్ఫేర్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకుంటా. ప్రజలు అనేటువంటి శిల్పులు చెక్కిన శిల్పం గద్దర్. ప్రజల చేత నిర్మించబడిన శిల్పంగా గద్దర్ని మనం చూస్తున్నాం. గద్దర్ ఫౌండేషన్కి రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చింది, ఒక ఉత్తేజం కల్పించింది. భవిష్యత్తు ఉద్యమానికి ఊపిరి పోసేటువంటి ఈ గద్దర్ సాహిత్యం, పాటలు సమాజానికి అవసరం. ముఖ్యంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చెప్పక్కర్లేదు, కానీ ఒక ప్రమాదకర గడియలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రమాద గడియల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా చైతన్యం అవసరం. చాలామంది పాట కొరకు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. పాట దాని ప్రభావం ఏమిటో దానికి ఒక అత్యంతమైన, ఉన్నతమైన ఒక సింబల్ గద్దర్. గద్దర్కు నాకుండే అన్యోన్యమైన సంబంధం. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గంటల తరబడి కూర్చునేవాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాడు, ఆవేశపడేవాడు, ఆగ్రహపడేవాడు. గద్దర్ను అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. పాటకు మాటకుండే సమయంలో మేమిద్దరం కలిసి వెళ్ళిన సభలు ఉన్నాయి. నేను వెళ్ళేప్పుడు చెప్పాను, గద్దర్ వచ్చేవాళ్ళంతా నీ పాట కొరకు వస్తారు. మధ్యాహ్నం నా మాట విని ఈయనేంది మధ్యాహ్నం ఇంత మంచి పాట పాడుతుంటే ఈ మాటలు ఏమిటి? లేదు సార్, మీరు తప్పకుండా మీ మాట కూడా వింటారు. కనుక గద్దరు మన సమకాలీన సమాజంలో ఉండే చైతన్యాన్ని, చైతన్యవంతమైన సమాజాన్ని నుంచి తాను చైతన్యం పొందాడు. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కుదవలేదురా, బంగారు పంటలు భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను, అల్లున్నోట్లో శని ఉన్నట్లు,
ఈ సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అన్నాడు. ఇక్కడి వరకు వ్యవస్థను మొత్తం చెప్పి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? పెట్టుబడిదారులు పరిపాలిస్తున్నారు. పెట్టుబడిదారుల సహాయంతో సపోర్ట్తో దేశ నాయకులు పరిపాలిస్తున్నారు. అది వ్యవసాయక విప్లవ పుస్తకంలో ఉన్నది. అందుకే టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన ప్రధానమంత్రి ఆనాడు రాజీవ్ గాంధీ అని రాశాడు. ఆ పాట వచ్చే నాటికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలుబడవడు, కట్టుకున్న అద్దాల మేడకు చిచ్చు పెట్టుకోడో నాయన అని ఇలా మొత్తం పాట కొనసాగుతూ ఉంటుంది. ఇవాళ దేశం అంటే ఒక మతం పేరు మీద రాజకీయాలు జరుగుతున్న సందర్భాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. 40 ఏళ్ల కిందట ఈ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన పాటలో చెప్పాడు.